హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో మేము తీసుకున్న ఇంటి మైసమ్మను చేసుకున్నాము. ఆ వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే మేము వేములవాడకు వచ్చాము. వేములవాడలో మాకు దర్శనం ఎలా అయింది, తర్వాత ఏమేం ప్లేస్లు చూసాము, తర్వాత ఎక్కడికి వెళ్ళాము, అన్ని విషయాలు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందు రోజు నైట్ 11 o'clock వరకు మేము వేములవాడకు చేరుకున్నాము. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మంచి రూమ్ చూసుకొని పడుకొని ప్రొద్దున ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు దర్శనం కోసము టెంపుల్కి వెళ్తున్నాము. వేములవాడలో ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి 5 o'clock వరకు ఫ్రీ అభిషేకం ఉంటుంది. 5 తర్వాత మనం అభిషేకం చేయాలనుకుంటే 1000 rupees టికెట్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అభిషేకంకు వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్ వచ్చేసరికి 11 అయ్యింది కదా, ఇంకా పడుకునేసరికి 12 అయింది. ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము. అందుకని ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి రూమ్లోనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇప్పుడు కోనేరు దగ్గరికి వచ్చాము. కోనేటిలో కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా టెంపుల్కి వెళ్దామని వెళ్తున్నాము. కోనేటిలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఫోన్స్ అలౌ చేయలేదు. ఫోన్లు లోపలికి అలౌ లేదు. అక్కడ లాకర్లో పెట్టుకొని రమ్మని చెప్పారు. అందుకని మా వారు లాకర్లో పెట్టడానికి వెళ్ళారు. వెళ్లే ముందు అభిషేకం కోసం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము. లోపల అభిషేకం చాలా బాగా జరిగింది. దర్శనం కూడా మంచిగా జరిగింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కోడెలను కట్టే మొక్కు ఉండే. కోడెలను కట్టే సాంప్రదాయము ఈ ఒక్క వేములవాడ టెంపుల్లో మాత్రమే చూస్తాము. చాలా మంచి అనిపిస్తుంది. మనము టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకు టికెట్ చూపిస్తే మనకు కోడెలను ఇస్తారు. ఆ కోడెలను పట్టుకొని గుడి చుట్టూ తిరిగి వచ్చి గుడి ముందు వాటిని కట్టేయాలి. అలా 2 కోడెలను కట్టేసి మేము మొక్కు తీర్చేసుకున్నాము. మేమైతే అదంతా షూట్ చేయలేదు, ఎందుకంటే మేము ఫోన్లు మా లాకర్లో ఉండే కదా. కోడెలను కట్టేసి మేము కాస్త అలా రిలాక్స్గా కూర్చున్నాము పక్కన. అప్పుడు చూస్తే అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. అదేంటి లోపలికి ఫోన్స్ నాట్ అలౌడ్ అన్నారు కదా, వీళ్ళందరూ ఫోన్స్ ఎలా తెచ్చుకున్నారని ఒకళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, ఆ సెక్యూరిటీ వాళ్ళకి కనబడకుండా ఫోన్ తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకు కనిపిస్తే ఫోన్ లోపలికి తీసుకొచ్చుకోనివ్వరు అని చెప్పారు. అప్పుడు అర్థమైంది. అప్పుడు మళ్ళీ మేమందరం టెంపుల్ లోపలనే ఉన్నాము. మా వారు ఒక్కరు బయటకు వెళ్ళి ఫోన్ తీసుకొచ్చారు. ఇక ఫోన్ వచ్చిన తర్వాత రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను.
కోడేలను కట్టేసేటప్పుడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కోడేలను చూస్తూ ఎంత క్యూట్‌గా ఉన్నాయి అనుకుంటూ పట్టుకొని తిరిగారు. బాగా ఎంజాయ్ చేశారు. అప్పుడు అనిపించింది, అరే ఫోన్ ఉంటే ఇవన్నీ రికార్డ్ చేసుకునేదాన్ని కదా, ఫ్యూచర్‌లో వాళ్ళు చూసుకుంటే బాగుండేది అనిపించింది. కానీ ఫోన్ లేదు కదా, సరేలే అని చెప్పేసి కాసేపు కూర్చొని ప్రసాదం కుడక గిట్లా తిన్నాము. తిన్న తర్వాత పిల్లలు కాసేపు ఇక్కడే ఉందాము, అవి క్యూట్‌గా ఉన్నాయి, వాటితో కాసేపు ఆడుకుంటామంటే అక్కడే కూర్చొని చూస్తున్నారు. గుడి ముందు గండ దీపం కౌంటర్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడ 5 రూపీస్ ఇచ్చి దీపంలో అందరం నూనె పోసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆవుల దగ్గరికి వచ్చేసాము. నేను వెళ్తా ఇట్లా పట్టుకుంది. వేములవాడ టెంపుల్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ లోపల దర్గా ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది దర్గా. ఇక్కడ సాన్వి ఇంకా నేను కోడెలతో ఆడుకుంటానని చెప్పి వెళ్ళి టచ్ చేస్తుంది. ఆ కోడెలు అసలు ఏమీ అనట్లేవు, చాలా సైలెంట్గా ఉన్నాయి. సాన్వి కొంచెము అవేమన్నా అంటాయేమో అని భయపడుతుంది కానీ అవి మాత్రం ఏమనట్లేదు. అలా వెళ్ళి కాసేపు మంచిగా టచ్ చేసి, సో క్యూట్, చాలా మంచివి, అసలు ఏమనట్లేవు మమ్మీ, చాలా బాగున్నాయి అవి అని చెప్పి వచ్చి అంటుంది.
అమ్మమ్మ నువ్వు కూడా రా అని చెప్పి అమ్మని తీసుకెళ్తుంది. దర్శనం అయిన తర్వాత ఇంకా చాలు వెళ్దాము అంటే వద్దు ఇక్కడే ఉందాము అని చెప్పి ఒక దాదాపు 1 అవర్ వాటితో ఆడుకుంటూనే ఉన్నారు. సాన్విగాడు తీసుకుందాం. చాలాసేపు కోడెలతో ఆడుకున్న తర్వాత ఇప్పుడు అన్నదానము దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ వెనకాల కనిపించే ఆ గ్రిల్ వెనకాల 1,00,00,000 లింగాలు ఉంటాయి. ప్రసాదం కౌంటర్ నుంచి పులిహోర లడ్డూలు తీసుకొస్తున్నారు. బయట బెంచెస్ ఉన్నాయి, అక్కడ కూర్చొని తిని భీమేశ్వర ఆలయంకు వెళ్ళాలనుకుంటున్నారు. అవునా, జాగ్రత్త. మరి ఒక కవర్ తెచ్చుకునేది ఉండే. ప్రసాదం తిన్న తర్వాత ఇప్పుడు భీమేశ్వర ఆలయంకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఈ టెంపుల్ను డెవలప్ చేయడానికి 2 ఇయర్స్ టెంపుల్ని మూసేస్తున్నారంట. టెంపుల్ను డెవలప్ చేయడానికి ఆల్రెడీ పనులు మేము వెళ్ళినప్పుడే స్టార్ట్ అయ్యాయి. టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ కూలగొట్టేసి మంచిగా పెద్దగా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తారంట. నైట్ వచ్చేటప్పుడు చూస్తే రోడ్డు పక్కన ఇండ్లు మొత్తం కూలగొట్టారు. ఇది టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కదా, ఇక్కడ చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత టెంపుల్ ఎలా మారుతుందో చూడాలి. ఇక్కడ ఎవ్రీడే 12 o'clockకి నిత్య అన్నదానము స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రాగానే మధ్యలో ఇలా నటరాజుడి స్టాచ్యూ ఉంది. ఇక్కడ కనిపించే బిల్డింగ్ లోనే నిత్య అన్నదానం జరుగుతుంది. నిత్య అన్నదానంలో తినాలి అనుకుంటే టోకెన్ కంపల్సరీ ఉండాలి. ఆ టోకెన్స్ టెంపుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు, లేదంటే బయట మనము తీసుకోవాలి. అన్నదానం స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. మేము అయితే ఫస్ట్ భీమేశ్వర ఆలయంకి వెళ్తున్నాము. ఇక్కడ కనిపించేదే భీమేశ్వర ఆలయము. దానికి ఆపోజిట్ ఒక షాప్ ఉంది.
అభిషేకం చేయడానికి చెంబులు, అమ్మవారికి బోనం సమర్పించడానికి మట్టి కుండలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. భీమేశ్వరాలయం పక్కనే శంకర మఠం అని ఉంది. ఇక్కడ లోపల చూడడానికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఎవరు లేరు, టెంపుల్ క్లోజ్ ఉంది. బయట నుంచే దర్శనం చేసుకొని వచ్చేసాము. సరస్వతి మాతనా? ఇప్పుడు భీమేశ్వరాలయంకు వచ్చాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా స్పేషియస్గా ఉంటుంది. లోపల టెంపుల్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. ఈ భీమేశ్వరాలయంకు సంబంధించి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో ఇక్కడ గోశాల కూడా ఉంది. ఇక్కడ చెట్ల పైన గబ్బిలాలు చాలా ఉంటాయి. ఇక్కడ కూడా దర్శనం బాగా అయ్యింది. ఇక్కడ నుంచి మేము బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళాము. పిల్లలిద్దరూ ఫుల్ టైర్డ్ అయ్యారు. మేము ఇక్కడే చెట్ల కింద కూర్చుంటాము, మీరు వెళ్ళి రండి అంటే మేము వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇప్పుడు కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. కొండగట్టులో కూడా నేను వీడియోస్ తీశాను. ఆ వీడియోస్ అన్నీ ఎక్కడో మిస్ అయ్యాయి. కొండగట్టులో మంచిగా దర్శనం చేసుకొని ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయ్యాము. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.